సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్య యొక్క సత్సంతానమైన ఓ శ్రీరామ, సూర్యోదయం అవుతోంది కాబట్టి సంధ్యావందనాది నిత్యకర్మలను కర్తవ్యతా దృష్టితో చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి నరులయందు శ్రేష్ఠుడైనటువంటి వాడా రామచంద్ర ప్రభో, నీవు నిద్రలేచి కర్తవ్యమును నిర్వర్తించవలసినది అని విశ్వామిత్ర మహర్షి రామచంద్ర ప్రభువుని నిద్రలేపినటువంటి మొట్టమొదటి శ్లోకం సుప్రభాత శ్లోకంగా మారింది. రామచంద్రమూర్తి ఈ భూమి మీద నరుడిగా అవతార స్వీకారం చేసి నడయాడినప్పుడు గురువుగారి సేవలో తరించడం కోసం, గురువుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి, యజ్ఞ సంరక్షణ కొరకు, రాక్షస సంహారము కొరకు విశ్వామిత్ర మహర్షిని అనుగమించి ఒక రోజంతా ప్రయాణం చేసి గంగా సరయు సంగమస్థానమునందు రాత్రి విశ్రాంతి తీసుకున్నటువంటి సందర్భంలో తెల్లవారిపోయినప్పటికీ కూడా ఇంకా బడలిక చేత నిద్ర లేవనటువంటి రామలక్ష్మణులను చూచి సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి రాముడు నరుడిగా ఈ భూమి మీద నడయాడినప్పుడు బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు తనకు లభించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ అదృష్టాన్ని చేతపుచ్చుకొని పరమేశ్వరుణ్ణి, నరుడిగా ఉన్న రాముణ్ణి నిద్ర లేపేటటువంటి అదృష్టానికి నోచుకున్నాడు. ఆ నోచుకున్నప్పుడు కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క సత్సంతానమైనటువంటి ఓ రామచంద్ర ప్రభో, నీవు నిద్ర లేవవలసినది. నిద్ర సమాధి స్థితితో సమానం కనుక ఎవరినైనా నిద్ర లేపేటప్పుడు దానికి తగిన కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు. కనుక పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది, సూర్యోదయం అవుతోంది. కర్తవ్యం ఎవరైనా సరే ఇప్పుడు నిత్యకర్మని నెరవేర్చి సంధ్యావందనాది కార్యక్రమములను నెరవేర్చవలసి ఉంటుంది. కనుక ఓ రామా, నీవు నిద్ర లేవవలసింది అని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని నిద్ర లేపినటువంటి ఈ శ్లోకం ప్రత్యక్షంగా బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు భగవంతునికి సుప్రభాతం పలికినటువంటి శ్లోకం. శ్రీరామాయణ మహాకావ్యంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి సుప్రభాతం పాడగలిగినటువంటి అదృష్టానికి నోచుకున్నాడు. అందుకే ఏ దేవాలయంలో ఏ ధ్రువమూర్తి దగ్గర సుప్రభాతాన్ని పాడినా ఆ సుప్రభాతాన్ని స్వయంగా పరమేశ్వరుడి దగ్గరే పాడినటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క అదృష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. నిత్యకర్మని నెరవేర్చడం నీ కర్తవ్యవు సుమా అంటూ కర్తవ్యతానిష్టని ప్రబోధం చేస్తూ ప్రారంభమైన సుప్రభాతంలోని మొట్టమొదటి శ్లోకం ఈ శ్లోకం. ఉత్తిష్ఠాత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ అంటారు ఈ శ్లోకంలో. స్వామిని 3 పేర్లు పెట్టి పిలుస్తున్నారు. స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అని 3 నామములతో పిలిచి విజ్ఞాపన చేస్తున్నారు. మొట్టమొదట గోవిందా అని పిలిచారు. ఓ గోవిందా, నీకు శుభోదయమగుగాక. గరుడధ్వజ, నీకు శుభోదయమగుగాక. కమలాకాంత, నీకు శుభోదయమగుగాక. అటువంటి పేర్లు కలిగినటువంటి ఓ స్వామి, నీవు నిద్రలేచి 3 లోకములకు మంగళమును చేయవలసినది అని ప్రార్థన చేస్తున్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. భాగవతం దశమస్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి తన చిటికిన వేలు మీద ఆ కొండని ఎత్తి పట్టి ఆ కొండ కింద చేరిన వారిని రక్షించడమే కాకుండా ఆయన ఎక్కడ కొండ విడిచిపెట్టేస్తాడో, కొండ కిందకి వెడితే ప్రమాదం సంభవిస్తుందని కృష్ణుణ్ణి నమ్మి కొండ కిందకి వెళ్ళనిటువంటి వాళ్ళని కూడా బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువని చింతింపగా బోలదు అంటూ, ఓ బంధువులారా నన్ను నమ్మండి, నేను కొండ వదలను, వచ్చి కొండ కింద చేరండి అని పిలిచి రక్షించినటువంటి ఆ లీల గోవింద లీల.
అందుకే కృష్ణావతారంలో గోవిందుడిగా పట్టాభిషేకం, గోవింద పట్టాభిషేకం. కాబట్టి ఆ గోవిందనామంతో పిలుస్తున్నారు, రక్షకత్వానికి మారుపేరు కనుక. గరుడధ్వజ మహాభారతంలో వర్ణిస్తారు. గరుత్మంతుని యొక్క రెక్కలు అల్లార్చినప్పుడు వేదనాదాలు వినపడతాయి. ఆయన ఎప్పుడు గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చినా రాక్షస సంహారం చేసి శిష్టులను పరిపాలించి ధర్మ సంస్థాపన చేస్తాడు. కాబట్టి అటువంటి స్వామి కమలాకాంత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడా, అందరూ ఏ తల్లి యొక్క కడగంటి చూపుని కోరుకుంటారో అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ కోరుకుంటే ఆ లక్ష్మీదేవి నీ యొక్క క్రీగంటి చూపుని కోరుకుంటుంది. అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి వాడా, 3 లోకములకు మంగళము చేయుట కొరకు నిద్రలేవవలసినది అని స్వామికి శుభోదయం కావాలని భక్తులు ఆర్తితో చేసినటువంటి ప్రార్థన ఈ శ్లోకం. మాతః సమస్త జగతాం మధుకైటవానే పక్షా విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని స్థితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి ఓ శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి తల్లి, మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే, అటువంటి స్వామి యొక్క వక్షస్థలమునందు నివసిస్తూ ఆశ్రయించినటువంటి సమస్తమైనటువంటి భక్తజనుల యొక్క కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి ఓ జగన్మాత, నీవు సాక్షాత్తుగా శ్రీవేంకటేశ్వరుని యొక్క దయాస్వరూపమైన దానవు. తల్లి నిద్రలేచి మా యొక్క కోర్కెలను ఈడేర్చి రక్షించు అని ప్రార్థన చేస్తూ అమ్మకి శుభోదయం కావాలని సుప్రభాత గీతికలు పాడుతున్నారు. ఈ శ్లోకంలో అమ్మవారిని శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలమునందు నివసించేటటువంటి తల్లి అని, స్వామి యొక్క దయాస్వరూపిణి అని సంబోధన చేస్తున్నారు. ఇందులో విశేషమేమంటే ఆ తల్లి ఎప్పుడూ వెంకటేశ్వరుని యొక్క వక్షస్థలమునందు నివసించి ఉంటుంది. ఆమె వక్షస్థలమునందు ప్రవేశించలేదు. ఆ తల్లి మహాపతివ్రతయ్యి ఎప్పుడూ స్వామి యొక్క పాదములను సేవిస్తూ ఉంటుంది. భర్తని విడిచిపెట్టకుండా నిత్యానపాయని అయి సేవించేటటువంటి లక్షణమున్న మహాపతివ్రత కనుక స్వామియే ఆమెని తన వక్షస్థలమునందు పెట్టుకున్నాడు. అంటే ఏ భార్య భర్తని అనుగమిస్తుందో ఆ భార్య భర్త యొక్క గుండెల్లోకి చేరుతుంది అనడానికి లక్ష్మీనారాయణుల యొక్క దాంపత్యం లోకానికి ఒక ఉదాహరణ. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ ఎక్కడ వ్యక్తమవుతుంది అంటే గుండెల్లోంచి వ్యక్తమవుతుంది. లోకంలో ఎవరికి దయ ఉంది అని చెప్పినా ఎంతటి దయ కలిగిన వాడండి అని గుండెలు చూపిస్తారు. అంతటి కారుణ్యమూర్తి కనుక స్వామివారి యొక్క దయాస్వరూపమే అమ్మవారి యొక్క రూపంగా రాశీభూతమైందని మనకి చెప్పడం కోసం శ్రీవేంకటేశ్వరుని యొక్క దయాస్వరూపిణి అయిన తల్లి నీకు శుభోదయమగుగాక, లేచి మా యొక్క కోర్కెలను తీర్చి కాపాడదవుగాక అని జగన్మాతకు ఈ శ్లోకంలో సుప్రభాత పఠనం చేస్తున్నారు. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే ఇది శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథరయితే దయానిధే. అమ్మవారిని వృషశైలనాథుని యొక్క వక్షస్థలమునందు నివసించేటటువంటి దయాస్వరూపిణి అయిన తల్లిగా ఆమెని సంబోధన చేస్తూ ఆమె యొక్క ముఖమండలాన్ని వర్ణన చేస్తూ ఆమె కన్నులను ఉపమానంతో పోలుస్తూ ఒక మాట అంటున్నారు. అమ్మా, నీ కన్నులు పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అరవిరిసిన పద్మముల వంటి కన్నులున్నదానా, చంద్రమండలము ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా తాపోపశాంతిని కల్పిస్తూ ఉంటుందో అటువంటి చంద్రమండలం వంటి ముఖమండలం ఉన్నదానా, ఓ తల్లి, నీ యొక్క పాదములను నిరంతరము బ్రహ్మశక్తి అయిన సరస్వతి, రుద్రశక్తి అయినటువంటి పార్వతి, ఇంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి శచీదేవి కొలుస్తూ ఉంటారు. అటువంటి ముగ్గురు అమ్మల చేత పూజింపబడేటటువంటి పాద పద్మములు కలిగినటువంటి దానా, ఓ తల్లి, మా యొక్క కోర్కెలను ఈడేర్చడం కోసం నిద్ర లేచెదవుగాక, నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో అమ్మవారికి సుప్రభాతం పలుకుతున్నారు. అమ్మవారి కన్నులు అరవిరిసినటువంటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి.
నవరసములను ఆవిష్కరించగలిగినటువంటిది శరీరం మొత్తం మీద కన్నులొక్కటే. ఆ కన్నులు అమ్మవారి యొక్క దయని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అమ్మవారికి ముందుకు వెళ్ళి నిలబడగానే ఆమె కన్నులలోంచి అభివ్యక్తమయ్యేటటువంటి ఆ కారుణ్యం, ఆ ప్రేమ చూసినప్పుడు భక్తుడు అమ్మ ప్రేమని మనసారా చూరగొని నేను ఆ తల్లి యొక్క బిడ్డణ్ణి అనేటటువంటి అవ్యాజమైన ఆనందంతో నిలబడగలుగుతాడు. ఆ అమ్మ ముఖమండలం చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కనుక ఎంతసేపు చూసినా తనివి తీరని రీతిలో ఉంటుంది, అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది. అటువంటి ముఖమండలం ఉన్నదానా మన ప్రయత్నం లేకుండా మన మనసు ఆమె యొక్క దర్శనమునందు లీనమయ్యేటట్టుగా చేయగలిగినటువంటి అద్భుతమైన శరీరమును దాల్చినదానా, ఓ తల్లి, సాక్షాత్ సరస్వతీదేవి, రుద్రాణి, ఇంద్రుని యొక్క శక్తి అయినటువంటి శచీదేవుల చేత ఆరాధింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి దానా, నీ పాదపద్మములకు నమస్కరించినటువంటి భక్తుల యొక్క సమస్తమైన కోర్కెలు ఈడేరతాయనడానికి వేరొక ఉదాహరణ ఏముంటుందమ్మా? మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఎలుగెత్తి తల్లిని ప్రార్థన చేసి శుభోదయం పలుకుతున్నటువంటి శ్లోకం ఈ శ్లోకం. అత్యాది సప్తరిషజస్తముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి పాదాయ పాదయుగమర్కయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శేషాచలాధిపతి అయినటువంటి ఓ శ్రీవేంకటేశ్వర, నీకు శుభోదయమగుగాక. తండ్రి, నీవు కనురెప్పలు ఎత్తి మేల్కొని బయటికి వచ్చి పూజ స్వీకరించాలి. ఎవరి పూజ స్వీకరించాలి? అత్రి మొదలైనటువంటి సప్తర్షులు నిన్ను సేవించాలనేటటువంటి ఉద్దేశ్యంతో స్నానాదులు పూర్తి చేసుకుని నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పద్మములను చేతపట్టుకుని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు పళ్ళు కానీ పువ్వులు కానీ పట్టుకుని వెళ్ళాలన్న నిబంధనని సప్తర్షులు కూడా పాటిస్తూ, ఓ శ్రీవేంకటేశ్వర, నీ పాదములను అర్చించాలనేటటువంటి ఆర్తితో వచ్చి నిలబడి ఉన్నారు. నీకు పరమభక్తులైనటువంటి అత్రి మొదలైన సప్తర్షులు వచ్చి నిలబడి ఉన్నారే, తండ్రి మేల్కొని బయటికి వచ్చి వారి పూజ స్వీకరించవా అని అడుగుతున్నటువంటి శ్లోకం సుప్రభాతంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన శ్లోకం. అంటే స్వామికి సుప్రభాత పఠనం జరిగే సమయానికే సప్తర్షులు కూడా వచ్చి దేవాలయ ప్రాంగణంలో నిలబడి ఉంటారు. ఎలా నిలబడి ఉంటారు అంటే నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాదులను పూర్తి చేసుకుని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పువ్వులు పట్టుకుని వచ్చి నిలబడి ఉన్నారు. అంటే అంతర్లీనంగా భక్తులకు చేయబడేటటువంటి ప్రబోధం ఏది అంటే, సుప్రభాత పఠనము జరుగుతున్న వేళకి దేవాలయంలోకి ప్రవేశించేటటువంటి వేళకే నిత్యకర్మను ఈడేర్చి తమ తమ కర్తవ్యములను పూర్తి చేసుకుని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి భక్తితో ఏ నిబంధనలను పాటించి వెళ్ళవలసి ఉంటుందో అటువంటి రీతిలో భక్తులు ప్రవేశించవలసి ఉంటుందని అంతర్లీనంగా ప్రబోధం చేస్తూ స్వామివారికి సప్తర్షులు కూడా సేవించి తరించాలన్న ఆర్తితో వచ్చి నిలబడిన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ మన కన్నుల ముందు ఆ సుప్రభాత వేళని ఆవిష్కరించిన అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. పంచాననాభ్యభవషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిదరితం విబుధాస్తువంతి భాషాపతిః పఠతి వాదరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వామి శేషశైలాధిపతి, నీ దర్శనం కోసం వచ్చి ఆర్తితో నిలబడిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యాః. 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడు, 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగే దేవేంద్రుడు, వీళ్ళందరూ కూడా నీవు స్వీకరించినటువంటి ఆ అవతారాలు, ఆ అవతారాలలో నువ్వు భక్తుల పట్ల చూపించినటువంటి ఎనలేని ప్రేమ, ధర్మ సంస్థాపన కొరకు నువ్వు చూపించినటువంటి ఆర్తి, ధర్మాన్ని పోషించిన వాళ్ళు, ధర్మాన్ని అనుష్ఠించిన వారి యందు నువ్వు చూపించినటువంటి కారుణ్యము మనసులో స్మరిస్తూ వచ్చి నిలబడి ఉన్నారు. అలాగే తండ్రి, దేవతలకు గురువైనటువంటి బృహస్పతి
పంచాంగ పఠనం చెయ్యడం కోసం వచ్చి నీ మ్రోల నిలబడి ఉన్నాడు. వారిని అనుగ్రహించడానికి ఓ వెంకటేశ్వర కనురెప్పలెత్తి లేచి బయటికొచ్చి వారిని అనుగ్రహించవా, నీకు శుభోదయమగుగాక అని సుప్రభాతాన్ని పఠనం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే సుప్రభాత వేళలో శ్రీవేంకటేశ్వర దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తి సామాన్యమైనటువంటి భక్తులే కాదు, ముగ్గురు మూర్తులలో ఇద్దరైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడితో కలిపి షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, దేవతాధీశుడైనటువంటి దేవేంద్రుడు, దేవతలకి గురువైనటువంటి బృహస్పతి ఆ వెంకటేశ్వరుని యొక్క దేవాలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క సమక్షంలో పంచాంగ పఠనం చెయ్యాలని ఆర్తితో బయలుదేరి వీరందరూ వచ్చి నిలబడి ఉన్నారు. అంటే సుప్రభాత వేళలో ఆనందనిలయ విమానం దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో వారు ఎంతమంది దేవతలు అదృశ్య రూపంలో అక్కడ ఉండగా సేవించగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగి ఉంటారు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో అంతర్లీనంగా ఆవిష్కరించారు. ఆయన యొక్క దివ్యమంగళమైనటువంటి మూర్తిని దర్శించడానికి, ఆయన గాథలను మనసులో స్మరించడానికి దేవతలు కూడా, త్రిమూర్తులలో బ్రహ్మ రుద్రులు కూడా ఎంత ఆతృత ప్రదర్శిస్తారో ఈ శ్లోకం ఆవిష్కరిస్తుంది. అందుకే మనం కూడా సుప్రభాత పఠన సమయమునందు దేవాలయాల్లోకి ప్రవేశించేటప్పుడు స్వామి యొక్క అవతార వైభవాల్ని, ఆయన యొక్క చరిత్ర, ఆయన భక్తుల్ని ఆదుకున్నటువంటి గాథలను మనసులో స్మరణ చేస్తూ పరమభక్తితో వెళ్ళి నిలబడవలసి ఉంటుంది అని అంతర్లీనంగా ఈ శ్లోకం మనకి ప్రబోధం చేస్తూ ఉంది. వీరత్ప్రఫుల్లతనతేరుహనారికేళపూకద్రుమాదిషు మనోహరపాలికానాం ఆరాదిబంధమనిలస్తః దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ప్రకృతిలో తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఒకరు చెప్పారా చెప్పలేదా అని లేకుండా తమంత తాముగా వికసనాన్ని పొందేటటువంటి లక్షణమున్నవి పుష్పాలు. అందున ఆ మలయమారుతం ప్రభాత వేళలో వీస్తూ ఉండగా కొబ్బరి, పోక మొదలైనటువంటి వృక్షములకు సంబంధించినటువంటి పుష్పములు అరవిరిసి ఉన్నాయి. ఈషత్ప్రఫుల్ల సరసీరుహనారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం. ఆ మలయమారుతం వీస్తూ వస్తున్నప్పుడు ఈ వికసించినటువంటి పుష్పముల మీదుగా ఆ గాలి వస్తూ ఉంటే ఆ పుష్ప సౌరభాన్ని మోసుకొని వస్తోంది. ఈ ప్రభాత వేళలో ఆ విచ్చుకుంటున్నటువంటి పువ్వుల మించి వస్తున్నటువంటి గాలి తీయని వాసనతో, సౌరభంతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో తెల్లవారుతోందనడానికి ఇది ఒక గొప్ప సూచన కదా. స్వామి నీకు శుభోదయమగుగాక, నిద్ర లేచి భక్తులను అనుగ్రహించదవుగాక అని స్వామిని ప్రార్థన చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. సుప్రభాత పఠనం జరిగేటప్పుడు ప్రకృతిలో తెల్లవారుతోంది అనడానికి ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండా తమంత తాము వికసించి భగవంతుని యొక్క పాదములను చేరాలనేటటువంటి ఆర్తి పొందేటటువంటి మొట్టమొదటి వస్తువు పుష్పం. ఆ పుష్పం ఆ బ్రహ్మముహూర్తంలో ఆ అరవిరిసి అది మెల్లిగా విచ్చుకుంటూ బాగా విచ్చుకుంటున్నప్పుడు ఆ అందులో ఉండేటటువంటి సౌరభాన్ని ఆ మలయమారుతం మోసుకొస్తుంటే అటువంటి సమయంలో ఆ ఏడుకొండల మీద నిలబడితే చుట్టూ ఉన్నటువంటి పవిత్రమైన వృక్షముల యొక్క పుష్పముల మించి వస్తున్నటువంటి గాలి ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో అదిగో తెల్లవారుతోందనడానికి సంకేతం. పుష్పములు ఆయన పాదముల మీద చేరాలని కోరుకుంటున్నాయంటే భక్తులు ఆ పుష్పములను పట్టుకుని ఆయన పాదములను సేవించాలని నిలబడి ఉన్నారని గుర్తు. కాబట్టి భక్తులను అనుగ్రహించుట కొరకు స్వామి నీవు నిద్ర లేచి అనుగ్రహించవద్దా అని పరమభక్తితో ప్రేమతో పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి పాడినటువంటి సుప్రభాత గీతిక. అందులో ఉండేటటువంటి ఆర్ద్రతని అర్థం చేసుకున్ననాడు ప్రకృతి పురుషుడు ఎంత మమేకమవుతాయో దాన్ని అనుభవించగలిగినటువంటి హృదయం నిజమైనటువంటి సుప్రభాతాన్ని అనుభవించగలిగినటువంటి హృదయం అని మనకి అర్థమవుతుంది. ఉన్మేల్యనేత్రయుగముత్తమ పంచరస్తాః పాత్రావశిష్టగదలీఫలపాయసాని భుక్తా కలీలమధకేలిసుకాః పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శ్రీవేంకటేశ్వర నీకు శుభోదయమగుగాక. స్వామి
సుప్రభాత వేళవుతోంది, నీవు నిద్ర లేవవలసింది అని స్వామికి విజ్ఞాపన చేస్తూ తెల్లవారుతోందనడానికి ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని సంకేతములను చూపిస్తున్నారు. ఏ విధంగా పుష్పములు తమంత తాము బ్రహ్మముహూర్తమునందు అరవిరిసి తమ సౌరభాన్ని మలయమారుతంలోకి నింపుతాయో, అలాగే ఒకరు లేపవలసిన అవసరం లేకుండా తమంత తాము లేచి తమ యొక్క కలకూజితములతో నింపేటటువంటి లక్షణమున్నవి పక్షులు. ముందు రోజు పంజరాలలో బంధింపబడి ఉన్నటువంటి చిలుకలు ఆ పంజరంలో ఉంచబడినటువంటి పాయస పాత్రలోని కొంత పాయసాన్ని తాగి అక్కడ ఉంచబడిన అరటిపళ్లలో కొంత అరటిపండు తిని నిద్రపోయాయి. తెల్లవారిపోతోందన్న విషయాన్ని గమనించినటువంటి ఆ చిలుకలు బాగా కన్నులు విప్పి పాయస పాత్రలో మిగిలిన శేషాన్ని, తినగా మిగిలినటువంటి అరటిపండులో ఉన్నటువంటి భాగాన్ని మళ్ళీ కొరికి తింటూ, స్వామి నీకు సంబంధించినటువంటి అద్భుతమైన పలుకులు పలుకుతున్నాయి, తెల్లవారిపోతోందనడానికి ఇది ఒక సంకేతం. కాబట్టి వెంకటేశ్వర నీకు శుభోదయముగుగాక, తండ్రి నిద్రలే అని ఆర్తితో విజ్ఞాపన చేసినటువంటి శ్లోకం. ప్రకృతిలో తెల్లవారిపోతోంది అని తమంత తాముగా గ్రహించి ప్రతిస్పందించేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాణులలో ఉత్కృష్టమైనటువంటి ప్రాణి పక్షి. అందుకే పక్షికి ఒకరు చెప్పక్కర్లేదు తెల్లవారుతోందని. తెల్లవారుతోందనేసరికి నిద్రలేవడం, పైగా భక్తులైనటువంటి వారి దగ్గర పలుకులు నేర్చుకొని శ్రీరామనామం వంటి నామములను పలకగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి పక్షి చిలుక. అందుకే చిలుక అమ్మవారి భుజం మీద కూడా వాలి ఉంటుంది ఎప్పుడు. అటువంటి చిలుక ముక్కు కలిగినటువంటి శుకబ్రహ్మయే శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క పరిణయానికి సంబంధించిన శుభలేఖని వ్రాశారు. ఆ చిలుకకి శ్రీవేంకటేశ్వరుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం. అందుకే చిలుక నిద్రలేచింది, మంచి పలుకులు పలుకుతోంది, స్వామి నీవు కూడా నిద్రలేచి భక్తులను అనుగ్రహించవలసినది అని ఆర్తితో ఆవిష్కరించినటువంటి శ్లోకం. కాదు కాదు, యథార్థమునకు భక్తి జ్ఞానములనేటటువంటి రెండు రెక్కలతో ఆకాశ్ అంటే విష్ణుతత్వమునందు నిరంతరము విహరించేటటువంటి పక్షిస్వరూపము కలిగినటువంటి వారు నిరతిశయమైనటువంటి భక్తి కలిగిన భక్తులు. అటువంటి భక్తులు వచ్చి దేవాలయ ప్రాంగణం ముందు నిలబడి ఆర్తితో స్వామి సుప్రభాత గీతికలు పఠిస్తున్నారు. నిద్రలేచి వారిని అనుగ్రహించవద్దా అని ప్రేమతో పిలిచినటువంటి శ్లోకం ఈ శ్లోకం. తంత్రే ప్రకర్ష మధురస్తనజా విపంచా గాఢత్యనంతచరితం తవ నారదోపి భాగా సమగ్రమసకృత్కరచార రమ్యం శేషాగ్నిశేఖర విభో తవ సుప్రభాతం. పరమభక్తులైనటువంటి వారు సుప్రభాత సమయంలో గుండెల నిండా భక్తిభావాన్ని నింపుకొని మైమరచి ఎంత సంతోషంతో భగవన్నామాన్ని చెప్తారు అనడానికి ఒక గుర్తు చెప్తున్నారు. మహతి అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీణని తన చేతితో పట్టుకుని కేవలముగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలను కూర్చుని పలికించడం కాదు, ఆ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ చేతితో మహతి అన్న వీణ పట్టుకుని ఆ వీణ మీద భగవన్నామములను పలికిస్తూ వంగి తన శరీరాన్ని అటూ ఇటూ ఊపుతూ పరమ సంతోషంతో ఆ భగవన్నామాన్ని భగవత్ కథలని కీర్తనలుగా ఆలాపన చేస్తూ పరవశించిపోతున్నటువంటి నారదాది భక్తులు స్వామి నీ ఆనందనిలయ విమానం దగ్గరికి వచ్చి నిలబడి ఆ వీణ మీద భగవత్ సంబంధమైన కీర్తనలను పలికిస్తున్నారు. వారిని అనుగ్రహించడానికి తండ్రి నీకు శుభోదయమై నీవు లేచి వచ్చి అనుగ్రహించవద్దా అని అడుగుతున్నారు. అంటే మనకి అంతర్లీనంగా ఈ శ్లోకంలో ఒక విషయాన్ని ప్రబోధం చేస్తున్నారు. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని సుప్రభాత సమయంలో అనుభవించేటప్పుడు కేవలంగా ఏదో నిలబడి యాంత్రికంగా చెప్పడం కాదు, ఆ ఆనందం లోపల నిండిపోతే బాగా నీటితో నిండిపోయినటువంటి బింది మీద ఉన్నటువంటి గొట్టంలోంచి పడుతున్నటువంటి నీళ్లు ఇంకా బిందెలో పట్టకపోతే బిందె యొక్క అంచుల వెంట నీళ్లు కారిపోయినట్టు
లోపల నిండిపోయినటువంటి భక్తి చేత కలిగినటువంటి ఆనంద తరంగములు లోపల పట్టక పైకి శరీరము యొక్క విన్యాసములుగా అభివ్యక్తమయ్యేటట్టుగా సుప్రభాత సమయమునందు సంతోషించి కీర్తించగలిగిన వాడెవరుంటాడో వాడు ధన్యుడు అని, అటువంటి కీర్తన చేయగలిగినటువంటి మహాభక్తుడు నారదుడని ఆ సన్నివేశాన్ని మన కన్నుల ముందు ప్రత్యక్షంగా ఆవిష్కరింపచేసి మనోదర్పణంలో చూడడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్లోకం ఈ శ్లోకం. వృందావళీతమకరంధరసానువిద్ధ నిర్యాత్తుపాంబసరతీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఎంత అందమైనటువంటి రీతిలో ఆ ప్రకృతి యొక్క సంకేతాల్ని చూపిస్తున్నారంటే, పక్కనే ఉన్నటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేయడం కోసం తుమ్మెదలు గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చాయి. ఆ బయలుదేరి వచ్చినటువంటి తుమ్మెదలు అరవిరిసిన పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని కడుపు నిండా తాగాయి. ఇప్పుడు ఆ కడుపు నిండిపోయినటువంటి ఆ తుమ్మెదల యొక్క సమూహములు అనుకున్నాయిట, మనం వెళ్ళి శ్రీవేంకటేశ్వరుని యొక్క పాదపద్మములను సేవిద్దాం. ఇప్పటి వరకు బాహ్యంలో ఉండేటటువంటి పద్మములయందున్న మకరందాన్ని తాగాం, ఇప్పుడు మత్తిక్కి పడుకోవడం కాదు, ఇప్పుడు పరమ సంతోషంలో వెళ్ళి వెంకటేశ్వరుని యొక్క పాదార విందములను సేవిద్దామని గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చి నిలబడి ఉన్నాయి. స్వామి కను తెరిచి బయటికి వచ్చి వాటిని అనుగ్రహించి వాటి యొక్క భక్తిని స్వీకరించదవుగాక, నీకు శుభోదయమగుగాక అంటారు. సుప్రభాత సమయంలో ఉండేటటువంటి ప్రకృతి సంబంధమైన విశేషాన్ని వర్ణించడంలో ఈ శ్లోకం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఎందుచేత అంటే సూర్యుని యొక్క లేత కిరణములు తగిలేటప్పటికి సరోవరాలలో ఉండేటటువంటి పద్మాలు తమంత తాము వికసించడం మొదలు పెడతాయి. పద్మం వికసించడం మొదలు పెట్టేటప్పటికీ ఆ పద్మంతోనే కలిసి అదే సరోవరంలో పుట్టినటువంటి కప్పకి కానీ, చాపకి కానీ, నత్తకి కానీ, పీతకి కానీ ఆ పద్మంలో ఉన్న మకరందం యొక్క విలువ తెలియదు. ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదలు సమూహాలుగా వచ్చి పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తాయి. అవి కేవలం మకరంద పానం చేసి ఊరుకోలేదు, మకరంద పానం చేసేటప్పుడు ఝంకారాన్ని ఆపేయి. మకరందపానం అయిపోయాక మళ్ళీ తిరిగి ఝంకారం చేస్తున్నాయి. దేనికోసం? ఇప్పటి వరకు అవి తేనె తాగింది బాహ్యంలో ఉన్న అరవిందములయందు, ఇప్పుడు అవి భగవంతుని యొక్క పాదారవింద సేవనము కోసం బయలుదేరాయి. అంటే షట్పదము అంటారు. పంచేంద్రియములు మనస్సు కలిపి 6 కాళ్లతో కూడినటువంటి షట్పదమై భక్తులైనటువంటి వారు భగవంతుని యొక్క పాదములయందు ఉండేటటువంటి ఆ ఆనంద మకరంద ద్రవాన్ని పీల్చి తమలో తాము రమించిపోయేటటువంటి స్థితిని పొందడానికి ఉద్యుక్తులై నిలబడి ఉన్నటువంటి సన్నివేశాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించిన పరమాద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. యోగాగణేన వరదద్రిమిమధ్యమానే ఘోషాలజేదుదధిమంథన తీవ్రఘోషాః రోషాత్కలిం విదధతే గగుభస్తకుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇదొక పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరునికి కృష్ణ పరమాత్మకి ఉన్న అభేద తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. అసలు యథార్థానికి భవిష్యోత్తర పురాణంలో ఆయన జనకో వసుదేవస్య ఆ దేవకీ జననీమమ అని చెప్పుకున్నాడు. దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులు, నేను కృష్ణుండని. అందుకే ఈ శ్లోకంలో అంటున్నారు, యాదవుల యొక్క ఇండ్లలో యాదవకాంతలు నీవు జన్మించిన తరువాత కలిగినటువంటి విశేషమైనటువంటి ఐశ్వర్యము వలన ఆవులు బాగా పాలిస్తే వచ్చినటువంటి ఆ తోడుకున్నటువంటి పెరుగు గట్టిగా కుండలలో ఉంటే దానిలోకి కవ్వాన్ని దింపి వాళ్ళు తాళ్ళు కట్టి ఆ కవ్వాలతో పెరుగు చిలుకుతుంటే వాళ్ళ చేతులకు పెట్టుకున్నటువంటి ఆ కంకణముల యొక్క ధ్వని, మెడలో వేసుకున్నటువంటి హారముల ధ్వని, ఈ ధ్వనులు వాళ్ళు పాడుతున్నటువంటి పాటల యొక్క శబ్దములు, ఈ 3 మేళవించి ఒక కొత్త ధ్వని పుడుతుంటే ఇది చాలదన్నట్టుగా గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి దింపబడినటువంటి ఆ కవ్వాన్ని వాళ్ళు బాగా తాటితో పట్టుకుని లాగుతున్నప్పుడు ఆ కవ్వం కదులుతుంటే కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందేమోనన్నట్టుగా
ఛర్ ఛస్ అన్న శబ్దములు వినపడుతున్నాయి. కాబట్టి తెల్లవారిపోయింది, యాదవకాంతలు పెరుగు చిలుకుతున్నారనడానికి కృష్ణ పరమాత్మవైన ఓ వెంకటేశ్వర, నీకు ఈ సంకేతము చాలదా? నిద్రలే, నీకు శుభోదయమగుగాక అని సంకేతిస్తున్నారు. నిజంగా శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలో ఈ నవనీతాన్ని అపహరణం చెయ్యడం, అమ్మ చల్ల చేయడం, చల్ల చేస్తున్న అమ్మ దగ్గరికి కృష్ణుడు పరిగెత్తుకు రావడం, ఆయనకి గోపకాంతలకి ఉన్నటువంటి అనుబంధం, ఆయన ఆ ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కాసినటువంటి సన్నివేశం, అవి జ్ఞాపకానికి రాగానే కృష్ణ పరమాత్మకి వెంకటేశ్వరుడికి అభేదం కలక పరమ సంతోషంతో ఉలిక్కిపడి నిద్రలేస్తాడని కృష్ణావతారంలో తెల్లవారుజామున జరిగినటువంటి సన్నివేశాల్ని శ్రీ వెంకటేశ్వరుని ముందు సుప్రభాత గీతికలుగా పాడి భక్తులు పరవశించినటువంటి సందర్భం ఆవిష్కరింపబడిన శ్లోకం ఈ శ్లోకం. పద్మిని యొక్క భర్త సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుని యొక్క కిరణములు పడితే తెల్లవారుజామున పద్మములన్నీ విచ్చుకుంటాయి. ఈ పద్మములు విచ్చుకున్నప్పుడు నల్లని శరీరకాంతి కలిగినటువంటి గండు తుమ్మెదలు ఆ పద్మములలోకి చేరి కడుపు నిండా అందులో ఉండేటటువంటి మకరందాన్ని జుర్రుకున్నాయి. ఇప్పుడు మకరందాన్ని జుర్రుకున్నటువంటి ఆ నల్లని గండు తుమ్మెదలు ఒక్కసారి పైకి లేచి ఝంకారం చేస్తున్నాయి. ఆ పద్మంలో ఉన్నటువంటి తేనె తాగినంతసేపు ఝంకారం చెయ్యకుండా నిశ్శబ్దంగా ఉన్నటువంటి తుమ్మెద పైకి లేచినప్పుడు ఝంకారం చేస్తోంది. ఎందుకు ఝంకారం చేస్తోంది అంటే, కవి ఎంత అందంగా దాన్ని ఆవిష్కరించాడంటే, నల్లని పద్మములలో ఉండేటటువంటి కాంతిని అపహరించడానికి నల్లని తుమ్మెదల బారు యుద్ధానికి వచ్చిందా, అది పెద్ద పెద్ద భేరీలు మోగిస్తోందా అన్నట్టుగా అవి చేస్తున్నటువంటి ఝంకారపు సవ్వడలు వినపడుతున్నాయి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం ఏమంటే, సుప్రభాత సమయంలో ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి, అసలు ఆ పువ్వులు విచ్చుకునేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది, అందులో ఉండేటటువంటి మకరందపానం చెయ్యడానికి వచ్చేటటువంటి తుమ్మెదల బారు, దాని యొక్క శరీర కాంతులు, అవి చేసే ఝంకారాలు, ఊగుతూ ఉండేటటువంటి పువ్వులు, పువ్వు నలగకుండా వాలిపైకి లేచేటటువంటి తుమ్మెదలు, తుమ్మెద లేచిపోయిన తరువాత తల కదిపినట్టుగా సంతోషంతో ఊగిన పద్మాలు, వీటిని తెల్లవారిపోతోందని వెంకటేశ్వర స్వామి వారికి సంకేతించి పాడినటువంటి ఈ సుప్రభాత శ్లోకం ప్రకృతిని వర్ణించడంలో అద్భుతమై నిలబడింది. ఓ శ్రీనివాసుడా, తండ్రి, నిన్ను ఎవరు ఆశ్రయిస్తారో ఆ ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క కామితములనన్నిటినీ కూడా నెరవేర్చేటటువంటి దయా అనబడేటటువంటి గుణాన్ని కలిగినటువంటి వాడా, సమస్త లోకములకు బంధువైనటువంటి వాడా, దేవతలందరి చేత కీర్తింపబడేటటువంటి వాడా, ఓ శ్రీనివాసుడా, నీకు శుభోదయమగుగాక అని పిలుస్తున్నారు. ఎందుచేత అంటే ఆయన స్థితికారుడు. లోకంలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరు ఆర్తి చెందినా వారి యొక్క ఆర్తి తీర్చగలిగినటువంటి వాడు, రక్షించగలిగినటువంటి వాడు, ఆ రక్షించడానికి తగినటువంటి దయ కలిగినటువంటి వాడు, అలా రక్షించినటువంటి కారణం చేత సమస్త లోకములకు బంధువైనటువంటి వాడు, శ్రీ యొక్క నివాసమునకు స్థానమైనటువంటి వాడు, అటువంటి మహాద్భుతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు, కన్నులతో జుర్రుకోవలసినటువంటి రూపమున్నటువంటి వాడు, పరమ మంగళప్రదమైనటువంటి ఆకారమున్నటువంటి వాడు, అటువంటి వాడవైన ఓ శ్రీనివాసుడా, శ్రీ వెంకటేశ్వర, నీకు శుభోదయమై నీవు లేచి మా అందరికీ మంగళములను చేకూర్చవలసినది అని ఆర్తితో స్వామి యొక్క వైభవాన్ని, దయాగుణాన్ని, లోకములకంతటికీ ఆయన బంధువైనటువంటి విశేషాల్ని మనసులో స్మరించి ఉప్పొంగి పాడినటువంటి సుప్రభాత గీతికయే ఈ శ్లోకం.
శ్రీస్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగా తేజోర్ధిరో హరవిరింత సరంతనాద్యా భారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి పుష్కరిణి ప్రత్యేకమైనటువంటి వైభవము కలిగినటువంటి పుష్కరిణి. అటువంటి అద్భుతమైనటువంటి పుష్కరిణి యందు ఎవరు స్నానం చేశారు అంటే పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వారు వచ్చి అందులో స్నానం చేసి నీ యొక్క శ్రేయస్సుని కోరుకునేటటువంటి వారు, నీ యందు పరమ మిత్రభావన కలిగినటువంటి వారు కనుక నీ యొక్క దర్శనాన్ని త్వరగా పొందాలనేటటువంటి ఆర్తితో అంతటి వారు కూడా తమ తమ వైభవాల్ని మర్చిపోయి తోసుకొచ్చి దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తితో ఉన్నారు స్వామి అని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అంటే ఆ వెంకటేశ్వరుడి యొక్క దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తి అందరి యందు ఎంత మిక్కుటంగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పడానికి పరమేశ్వరుడు బ్రహ్మగారి వంటి వారే అంతటి ఆర్తిని పొంది ఉంటారంటే ఆయన దర్శనాన్ని పొందడానికి సామాన్యులు ఆర్తి పొందడంలో ఆశ్చర్యమేముంది. పరమశివుడి వంటి వాడు, చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు వచ్చి స్వామివారి యొక్క పుష్కరిణిలో స్నానం చేసి నిర్మలమైనటువంటి అంగములు కలిగినటువంటి వారు అయ్యారట. వెంకటాచలానికి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా తప్పకుండా చేయవలసినటువంటి కర్తవ్యాలలో ఒకటి స్వామి పుష్కరిణి స్నానం. ఆ స్నానం చేసినప్పుడు అది మామూలు స్నానం కాదు. సుప్రభాత సమయంలో పుష్కరిణిలో స్నానం బ్రహ్మాది దేవతలు వచ్చి స్నానం చెయ్యగా వారి యొక్క శరీరములను తాకినటువంటి పవిత్రమైనటువంటి ఉదకం. అందులో స్నానం చెయ్యడం మరింత శోభని పుణ్యాన్ని మనకి చేకూరుస్తుందని అంతర్లీనంగా ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తూ స్వామి దర్శనానికి దేవతలు కూడా పొందేటటువంటి ఆర్తిని ఆవిష్కరించినటువంటి సన్నివేశాన్ని ఇందులో పొందుపరిచారు. శ్రీశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రిముఖ్యాం ఆఖ్యాం త్వరీయ వసతేరతి సంవదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. ఆయన ఉన్నటువంటి ఆ కొండని ఎన్ని పేర్లతో పిలుస్తున్నారు అంటే దాన్నే నారాయణాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వెంకటాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వృషభాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే శేషాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వృషాద్రి అని పిలుస్తున్నారు. స్వామి నీవు ఉన్నటువంటి ఆ స్థానాన్ని, ఆ కొండలను ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు. అటువంటి పరమపావనమైనటువంటి నివాస స్థానమునందు వెలిసియున్నటువంటి వాడా వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామిని నిద్రలేపుతున్నారు. ఈ శ్లోకానికి ఉన్న వైభవం ఏమిటంటే ఆ కొండ ఈనాటిది కాదు, కృతయుగం నుంచి కూడా ఆ కొండ అలాగే ఉంది. అలాగే ఉండి ఒక్కొక్కరిని అనుగ్రహించినప్పుడు ఆ కొండకి ఒక్కొక్క పేరు వచ్చింది. ఒకానొకప్పుడు వృషభాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు శ్రీమన్నారాయణుడి చేతిలో వధింపబడి ఆయన చిట్ట చివరి కోరికగా ఈ కొండ నా పేరు మీద ఉండాలి అని అడిగితే ఆయన పేరు పొంది వృషభాద్రి అయింది. ధర్మమునకు నివాసము కనుక వృషాద్రి అయింది. నారాయణుడు వేంచేసి ఉన్న పర్వతం కనుక నారాయణాద్రి అయింది. ఒకానొకప్పుడు వాయువుకి శేషుడికి మధ్య జరిగినటువంటి కలహంలో శేషుడు అక్కడికి వచ్చి నిలబడినటువంటి కారణం చేత వాయువు చేత తేబడి ఉండిపోయిన వెంకటేశ్వరుని క్రీడాద్రి కనుక శేషాద్రి అని పిలవబడింది. ఆంజనేయుడు ప్రభవించినటువంటి ప్రదేశం కనుక అంజనాద్రి అని పిలవబడింది. ఏ యుగంలో ఏ పేరుతో పిలవబడినా ఇప్పటికీ కూడా ఆ కొండలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వరుని నివాస స్థానమై ఆ పేర్లను పిలిచినంత మాత్రం చేత, పలికినంత మాత్రం చేత భక్తుల యొక్క పాపములను తెగటార్చగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నాయి. అందుకే పర్వతం పేరే వెంకటాచలము. వేం కటతే పాపం యస్మాత్ పాపదహన శక్తిత అంటారు పురాణంలో. పాపములను కాల్చగలిగినటువంటి శక్తి ఆ పర్వతానికి ఉంది. అందుకే స్వామి నివాస స్థానమైన ఆ కొండల యొక్క పేర్లు ఒక్కసారి భక్తుల చేత పలికించడానికి ఈ శ్లోకంలో ఆ కొండల పేర్లన్నీ ఒకసారి చెప్పబడ్డాయి. అంత అందమైన శ్లోకం ఈ శ్లోకం.